ఈరోజు మనము క్లాస్ 26లో ఉన్నాము. ఏదైనా ఒక పని చేస్తే చేయవచ్చు అని చెప్పడానికి మనం మే కానీ మైట్ కానీ ఉపయోగిస్తామని ఆల్రెడీ నేర్చుకున్నాము. అదేవిధంగా గతంలో ఒక పని జరిగి ఉండవచ్చు లేదా చేసి ఉండవచ్చు, అంటే ఎగ్జాక్ట్గా 100% గ్యారంటీ లేదు, బట్ డౌట్ఫుల్గా అనుమానాస్పదంగా మనకు తెలియనప్పుడు ఆ పని జరిగి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, అయి ఉండొచ్చు అని చెప్పే సందర్భాల్లో ఉపయోగించే మే హ్యావ్ అండ్ మైట్ హ్యావ్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ మే అండ్ మైట్ అంటే ప్రజెంట్లో కాబట్టి, ఇది ప్రజెంట్ కాబట్టి మనము డైరెక్ట్గా మే అండ్ మైట్ వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తున్నాము. కానీ ఇక్కడ మే అండ్ మైట్ తర్వాత హ్యావ్ యూజ్ చేస్తున్నాము అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇది పాస్ట్లో ఉంది, అంటే ఈ పని గతంలో జరిగి ఉండవచ్చు, అంటే ఎగ్జాక్ట్గా మనకు తెలియదు బట్ ఆ పని జరిగి ఉండవచ్చు, ఒక పని చేసి ఉండవచ్చు అని చెప్పే సందర్భాల్లో మనము మే హ్యావ్ అండ్ మైట్ హ్యావ్ని ఉపయోగిస్తాము. సో హ్యావ్ తర్వాత మనం యూజ్ చేయాల్సిన వర్బ్ ఫామ్ ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెయిన్ అనే ఒక వర్బ్ని తీసుకున్నాను, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఇది. వీటికి వచ్చేసరికి ఏమవుతుంది? రెయిన్డ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రెయిన్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గో తీసుకున్నాను, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ గాన్ అవుతుంది. లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను సీ అని తీసుకున్నాను, వీటికి వచ్చేసరికి ఏమవుతుంది? సీన్ అవుతుంది. రైట్, ఇప్పుడు వీటితో ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. వర్షం పడవచ్చు, ఒక పని చేస్తే చేయవచ్చు, జరిగితే జరగవచ్చు అని చెప్పి ప్రస్తుతం చెప్పినప్పుడు మనము మే అండ్ మైట్తో చెప్తాం. ఇప్పుడు వర్షం పడవచ్చు అని చెప్పాలనుకోండి, ఇట్ మే రెయిన్, ఆర్ మేకి బదులు మైట్ని కానీ మైట్కి బదులు మే కానీ ఏదైనా ఉపయోగించండి, బట్ రెండింటికి ఒకటే మీనింగ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మేకి బదులు మైట్ కానీ మైట్కి బదులు మే కానీ ఏదైనా ఉపయోగించండి, రెండింటికి ఒకటే మీనింగ్ ఉంటుంది. మీరు ఏదైనా వాడండి, ఇట్ ఈస్ అప్ టు యూ. అండ్ గుర్తుపెట్టుకోండి, 100% గ్యారంటీ లేకుండా కేవలం ఇమాజిన్ ఒక 50% మాత్రమే తెలుసు, అంతకంటే తక్కువగా ఉంది, ఇంకా గ్యారంటీగా లేదు, డౌట్ఫుల్గా ఉంది, అనుమానంగా ఉంది అనుకోండి, అప్పుడు మనం మే అండ్ మైట్ని ప్రజెంట్లో ఉపయోగించి చెప్తాం. ఇట్ మే రెయిన్ అంటే వర్షం పడవచ్చు, పడకపోవచ్చు కూడా. హీ మే ఆర్ హీ మైట్ గో, అతను వెళ్ళొచ్చు, అంటే అతను వెళ్ళకపోవచ్చు కూడా ఆస్కారం ఉంది ఇక్కడ. కాబట్టి యూ మే సీ, మీరు చూడొచ్చు, యూ మే సీ నౌ అంటే మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్లో ఒక ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు మీరు చూడొచ్చా అంటే యూ మే సీ అంటారు, అంటే మీరు ఇప్పుడు చూడొచ్చు అందని అర్థం అన్నట్టు. ఇక్కడ ఇదే వర్బ్స్ తీసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్ మే హ్యావ్ ఆర్ ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్. ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్ అంటే ఎస్టర్డే అని చెప్పి పాస్ట్లో కాబట్టి ఎస్టర్డేనో, డే బిఫోర్ ఎస్టర్డేనో, లాస్ట్ వీకో, లాస్ట్ మంత్ ఏదో ఒక టైం రిఫరెన్స్ ఇవ్వాలి. నేను ఎస్టర్డే గురించి అంటే నిన్నటి గురించి చెప్తున్నాను. ఎస్టర్డే ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్, నిన్న వర్షం పడవచ్చు. నేను ఉదయమే ఎర్లీ మార్నింగ్ లేచి బయటికి వచ్చాను, మొత్తం తడిగా ఉంది, మొత్తం తేమగా ఉంది, తడిగా ఉంది, రోడ్లన్నీ కూడా జలమయమై ఉన్నాయి అన్నట్టు. అప్పుడు నేను అనుకుంటున్నాను ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్ అంటే వర్షం పడి ఉండవచ్చు, లేదా పడకపోయి కూడా ఉండవచ్చు, బట్ వర్షం పడి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాను. హీ మైట్ హ్యావ్ గాన్ టు ఆఫీస్, ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, వాడు లేడు ఇంట్లో, నేను అనుకుంటున్నాను, నేనే అనుకుంటున్నాను హీ మైట్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ అంటే వాడు అక్కడ లేడు కాబట్టి హీ మైట్ హ్యావ్ గాన్ టు ఆఫీస్, ఆఫీస్కే వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ హీ మైట్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ అని నేను ప్రిడిక్ట్ అన్సర్టైన్ గా అనుకుంటున్నాను అన్నట్టు, ఒక డౌట్ఫుల్ గా వెళ్ళుండొచ్చులే అని అనుకుంటున్నాను అన్నట్టు. సో దే మైట్ హ్యావ్ సీన్ ద మూవీ, నిన్న ఎస్టర్డే దే మైట్ హ్యావ్ సీన్ ద మూవీ ఆర్ దే మే హ్యావ్ సీన్ ద మూవీ అంటే వారు నిన్న సినిమా చూసి ఉండవచ్చు, అంటే ఆ పని జరిగి ఉండవచ్చు అని చెప్పే సందర్భాల్లో, చేసి ఉండొచ్చు అని చెప్పే సందర్భాల్లో మే హ్యావ్ కానీ మైట్ హ్యావ్ కానీ ఉపయోగిస్తాము. అండ్ పాస్ట్లో ఉపయోగించినప్పుడు మనము యూ కెన్ యూజ్ మే హ్యావ్ అండ్ మైట్ హ్యావ్. హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎలాబొరేట్గా, వాటితో మీకు ఎక్కువగా అర్థమయ్యే విధంగా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాని తర్వాత పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఒక పని గతంలో చేసి ఉండొచ్చు అని చెప్పి డౌట్ఫుల్గా చెప్పినప్పుడు మనము ఇలా మే హ్యావ్ కానీ మైట్ హ్యావ్ కానీ ఉపయోగిస్తాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మే హ్యావ్, నేను పర్సనల్గా మైట్ హ్యావ్ని అందరినీ యూజ్ చేయమని చెప్తాను. అంటే
మే హ్యావ్ కంటే కూడా మనం మాట్లాడినప్పుడు మైట్ హ్యావ్ ఉపయోగిస్తే కొంచెం మెలోడియస్గా ఉంటుంది, వినడానికి బాగుంటుందని చెప్పి మైట్ హ్యావ్ని చూస్ చేశాను. ఇఫ్ యూ కెన్ యూజ్ మే హ్యావ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద మీనింగ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద మీనింగ్. కాబట్టి ఇందులో ఎలాంటి తేడా లేదు. కాబట్టి నేను పర్సనల్గా మైట్ హ్యావ్ యూజ్ చేస్తున్నాను. మీరు మే హ్యావ్ కావాలంటే మే హ్యావ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక పని చేసి ఉండొచ్చు అని చెప్పడానికి. ఇక్కడ ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి అన్నట్టు. లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి వర్షం పడి ఉండొచ్చు, నిన్న రాత్రి వర్షం పడి ఉండొచ్చు. అయితే దీన్ని నెగిటివ్లో చెప్పాలనుకోండి, పడకపోయి ఉండొచ్చు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మే ఉంటే కనుక నాట్ యాడ్ చేస్తాము, మైట్ ఉంటే కనుక నాట్ యాడ్ చేస్తాము. అంటే సింపుల్గా మెంట్ మైటెంట్ అని షార్ట్ ఫామ్ ఉంటుంది. కాకుండా మెంట్ మైటెంట్ అనేది యూజువల్లీ వీ డోంట్ లిజన్ ఇన్ అవర్ కాన్వర్జేషనల్ ఇంగ్లీష్, కొలాక్యువల్ ఇంగ్లీష్లో మనం చూడం. కాబట్టి మే నాట్ హ్యావ్, మైట్ నాట్ హ్యావ్ అని చెప్పి ఈ మే నాట్ అనేదాన్ని మైట్ నాట్ అనేదాన్ని కలిపి మే నాట్ హ్యావ్, మైట్ నాట్ హ్యావ్ అని మనం ఉపయోగిద్దాము. ఇట్ మైట్ నాట్ హ్యావ్ రెయిన్డ్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి వర్షం పడకపోయి ఉండవచ్చు, అంటే పని జరగకపోయి ఉండవచ్చు అని చెప్పి అర్థం అన్నట్టు. అంటే నేను పాజిటివ్ సెంటెన్స్ చెప్పాను ఆన్సర్ రూపంలో, నెగిటివ్ సెంటెన్స్ కూడా నేను ఆల్రెడీ ఇక్కడే చెప్పేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. షీ మైట్ హ్యావ్ ఫర్గాటన్ మీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని నేను ఎప్పుడో ప్రేమించాను, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఊరికి వచ్చాను, ఆ అమ్మాయిని మళ్ళీ ఫ్రెండ్స్ అందరు ఉండి ఆ అమ్మాయిని కలుద్దాము ఒకసారి అని అంటే ఆ అమ్మాయి నన్ను ఎప్పుడో మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఇలా చెప్తాను. షీ మైట్ హ్యావ్ ఫర్గాటన్ మీ అంటే ఎప్పుడో నన్ను మర్చిపోయి ఉండొచ్చు అని చెప్తున్నాం అన్నట్టు. ఆమె నన్ను మర్చిపోయి ఉండొచ్చు, మర్చిపోయి ఉండకపోవచ్చు అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పాలనుకోండి, షీ మైట్ నాట్ హ్యావ్ ఫర్గాటన్ యూ అని చెప్తారు. షీ మైట్ నాట్ అంటే ఆమె నిన్ను మర్చిపోయి ఉండకపోవచ్చు. షీ మైట్ నాట్ హ్యావ్ ఫర్గాటన్. హ్యావ్ తర్వాత వర్బ్ని మనం ఏ ఫామ్లో యూజ్ చేయాలి, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేయాలి. అండ్ హీ మైట్ హ్యావ్ రిమెంబర్డ్ మీ. ఆ అమ్మాయి ఇలా అంటుంది, అతను నన్ను గుర్తుపెట్టుకొని ఉండవచ్చు, అతను నన్ను గుర్తుపెట్టుకొని ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ రిమెంబర్డ్ మీ అంటే అతను నన్ను గుర్తు పెట్టుకొని ఉండవచ్చు. పక్కనే ఉన్నటువంటి ఫ్రెండ్ ఆవిడతో ఎలా చెప్తున్నారంటే అతను నిన్ను గుర్తు పెట్టుకొని ఉండకపోవచ్చు అని చెప్పాలనుకోండి, హీ మైట్ నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. హీ మైట్ నాట్ హ్యావ్ రిమెంబర్డ్ యూ, అతను నిన్ను గుర్తు పెట్టుకొని ఉండకపోవచ్చు అంటే నెగిటివ్ సెంటెన్స్లో చెప్తున్నారు అన్నట్టు. దే మైట్ హ్యావ్ సరెండర్డ్. పోలీసులు ఉన్నారు, దొంగల కోసమో లేకపోతే ఏదైనా కలప దొంగతనం చేసే వాళ్ళ కోసమో లేకపోతే డెకాయిట్స్ కోసమో వెతుకుతున్నారు. వాళ్ళు చాలా రోజుల తర్వాత, చాలా రోజుల వరకు కూడా దొరకట్లేదు, కానీ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఏదో పోలీస్ స్టేషన్లో సరెండర్ అయి ఉండవచ్చు అని ఒక అనుమానాస్పదంగా డౌట్ఫుల్గా చెప్పాలనుకోండి, దే మైట్ హ్యావ్ సరెండర్డ్. సరెండర్ అంటే లొంగిపోవుట అని అర్థం. దే మైట్ హ్యావ్ సరెండర్డ్. అండ్ వాళ్ళు తప్పించుకొని ఉండొచ్చు అని చెప్పి పోలీసులు చెప్పాలనుకోండి, లేదు వాళ్ళు తప్పించుకొని ఉండవచ్చు అని చెప్పాలనుకోండి, దే మైట్ హ్యావ్ ఎస్కేప్డ్ అంటే వాళ్ళు తప్పించుకొని ఉండవచ్చు. లేదు వారు సరెండర్ అయ్యి ఉండకపోవచ్చు అని చెప్పి నెగిటివ్ సెంటెన్స్లో చెప్పాలనుకోండి, సరెండర్ అయి ఉండకపోవచ్చు, అప్పుడు ఏం చెప్పాలి, దే మైట్ నాట్ హ్యావ్ సరెండర్డ్ అని చెప్పాలి. ఈ రకంగా వీ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. నిన్న ఎస్టర్డే మేము మా పని పూర్తి చేసి ఉండవచ్చు. వీ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. పని పూర్తి చేసి ఉండవచ్చు, ఏమో గుర్తులేదు ఎగ్జాక్ట్గా. అండ్ యూ మైట్ హ్యావ్ బాట్ వశిష్ఠ 360 బుక్. మీరు వశిష్ఠ 360 పుస్తకాన్ని కొని ఉండవచ్చు. యూ మైట్ హ్యావ్ బాట్ వశిష్ఠ 360 బుక్. బైకి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ బాట్ కాబట్టి బాట్ అని చెప్పాను. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని చెప్పే ప్రయత్నం చేశాను. మీరు ఇలాగే 139 పేజీలో నేను చెప్పిన విధంగానే 4 ఎగ్జాంపుల్స్ని తీసుకొని పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, హీ మైట్ హ్యావ్ ఎస్కేప్డ్. అతను ఎస్కేప్ అంటే ఏంటి, పారిపోయి ఉండవచ్చు, లేకపోతే అతను ఎస్కేప్ చేయబడి ఉండవచ్చు, పారిపోయి ఉండవచ్చు అని చెప్పి మనకు వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, తప్పించుకొని ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ ఎస్కేప్డ్, అతను తప్పించుకొని ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నీరవ్ మోడీ ఉన్నాడు లేదా విజయ్ మాల్యా ఉన్నాడు, అతను ఇండియాలో కనిపిస్తలేడు అంటే ఎక్కడికో వేరే దేశానికి తప్పించుకొని ఉండవచ్చు అని చెప్పాలనుకోండి, హీ మైట్ హ్యావ్ ఎస్కేప్డ్. పారిపోవడం అంటే హీ మైట్ హ్యావ్ రన్ అవే అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. సో
హీ మైట్ హ్యావ్ ఎస్కేప్డ్, అతను తప్పించుకొని ఉండవచ్చు. మైట్ ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ లో ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒకే హెల్పింగ్ వర్బ్ లో ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు మనం ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ అని తీసేసుకొని ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏది ఉంటుందో దాన్ని మధ్యలో పెడితే సరిపోతుంది. ఇలా అది మధ్యలోకి వచ్చేస్తుంది, అప్పుడు మనకు అది క్వశ్చన్ అవుతుంది అన్నట్టు. చూడండి, మైట్ హీ హ్యావ్ ఎస్కేప్డ్ అంటే అతను తప్పించుకొని ఉండవచ్చా, అతను తప్పించుకొని ఉండవచ్చు, అతను తప్పించుకొని ఉండవచ్చా, లేదు అతను తప్పించుకొని ఉండకపోవచ్చు అని చెప్పాలనుకోండి, మైట్కి నాట్ యాడ్ చేయండి సరిపోతుంది. హీ మైట్ నాట్ హ్యావ్ ఎస్కేప్డ్, మైట్కి సింపుల్గా మనము నాట్ యాడ్ చేసాము. హీ మైట్ నాట్ హ్యావ్ ఎస్కేప్డ్ అంటే అతను తప్పించుకొని ఉండకపోవచ్చు అని దాని అర్థం. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్లో ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ని మధ్యలోకి తీసుకొస్తే హీ అనేది ఇక్కడికి మధ్యలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అవుతుంది, నెగిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ ఇంట్రాగేటివ్. మైట్ హీ నాట్ హ్యావ్ ఎస్కేప్డ్, అతను తప్పించుకొని ఉండకపోవచ్చా, తప్పించుకొని ఉండకపోవచ్చా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాం నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో. అండ్ యూ మైట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అండ్ యూ మైట్ హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్ డ్యూరింగ్ దిస్ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ 45 రోజుల కోర్సులో మీరు ఎన్నో విషయాలు నేర్చుకొని ఉండవచ్చు, ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉండవచ్చు అని చెప్తున్నానంటూ. ఈ 45 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో మీరు ఎన్నో విషయాలు నేర్చుకొని ఉండవచ్చు. యూ మైట్ హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్ అని చెప్పాను ఇక్కడ. అండ్ ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి అని అంటే ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, దిస్ ఇస్ ఫస్ట్ అండ్ దిస్ ఇస్ సెకండ్. ఇప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలో తీసుకొచ్చి సరిపోతుంది. మనకి ఇంగ్లీష్లో ఎన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, మొత్తం 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఏదైనా సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మైట్ యూ హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్, నువ్వు నేర్చుకొని ఉండవచ్చా, మీరు అని చెప్పొచ్చు, నువ్వు అని చెప్పవచ్చు. మీరు ఎన్నో విషయాలు నేర్చుకొని ఉండవచ్చా, ఉండకపోవచ్చు అని చెప్పాలనుకోండి, మైట్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. యూ మైట్ నాట్ హ్యావ్ లెర్న్ట్, మైట్కి నాట్ యాడ్ చేసాం. యూ మైట్ నాట్ హ్యావ్ లెర్న్ట్, నువ్వు లేదా మీరు నేర్చుకొని ఉండకపోవచ్చు అని దాని అర్థం అన్నట్టు. ఇప్పుడు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ని, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మధ్యలో పెడితే అప్పుడు ఏమవుతుంది, ఇలా మధ్యలోకి వస్తుంది. నెగిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది అన్నట్టు. మైట్ యు నాట్ హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్, మీరు ఎన్నో విషయాలు నేర్చుకొని ఉండకపోవచ్చా అని ఇలా అవుతుంది అన్నట్టు. హోప్ యు అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.